ఇండియన్ నేవీ తన సత్తా ఏమిటో చూపించింది. సాహసోపేతమైన ఆపరేషన్ ద్వారా సముద్రపు దొంగల భరతం పట్టింది. దుండగుల ఆధీనంలోని నౌకను స్వాధీనం చేసుకోవడంతో పాటు వాళ్ల వద్ద బందీలుగా ఉన్న 17 మందికి విముక్తి కల్పించింది. గత కొంతకాలంగా సముద్రపు దొంగలు రెచ్చిపోతున్నారు. దీంతో వివిధ దేశాల వాణిజ్య నౌకలకు ఇండియన్ నేవీ రక్షణ కల్పిస్తోంది. ఆపదలో ఉన్నట్లు సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగి పైరేట్స్ ఆట కట్టిస్తోంది. తాజాగా సముద్రపు దొంగల అధీనంలో ఉన్న నౌకను రక్షించడంతో పాటు బందీలుగా ఉన్న సిబ్బందిని విడిపించింది ఇండియన్ నేవీ. దాదాపు 2 రోజుల పాటు సాగిన ఈ ఆపరేషన్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా భాగస్వామి అయింది. గత ఏడాది డిసెంబర్లో మాల్టాకు చెందిన వాణిజ్య నౌక ఎంవి రూయిన్ను పైరేట్లు హైజాక్ చేశారు. నౌకలోని 17 మంది సిబ్బందిని బందీలుగా మార్చుకున్నారు. అప్పటి నుంచి ఎంవి రూయిన్ను తమ అడ్డాగా మార్చుకుని ఇతర వాణిజ్య నౌకలపై దాడులు చేస్తున్నారు పైరేట్స్. అరేబియా సముద్రంలో వాణిజ్య నౌకలకు భద్రత కల్పిస్తున్న ఐఎన్ఎస్ కోల్కతా తన నిఘా ద్వారా శుక్రవారం ఎంవి రూయిన్ గురించి తెలుసుకుంది. అంతేకాదు పైరేట్స్ దాన్ని ఎటువైపు తీసుకువెళ్తున్నారో నిర్ధారించుకుంది. సోమాలియాకు 260 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న ఎంవి రూయిన్ను రక్షించేందుకు ఆపరేషన్ ప్రారంభించింది ఐఎన్ఎస్ కోల్కతా. దీనిలో భాగంగా MQ-9B డ్రోన్ను పంపి ఎంవి రూయిన్ కదలికల్ని తెలుసుకుంటూ వచ్చింది. ఎంవి రూయిన్ ఉన్న ప్రాంతానికి చేరుకున్న ఐఎన్ఎస్ కోల్కతా దాన్ని పైరేట్స్ నుంచి విడిపించే పని ప్రారంభించింది. ముందుగా నౌక నుంచి ఓ డ్రోన్ను పంపింది. ఎంవి రూయిన్ నౌకలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకునేందుకు ప్రయత్నించింది. అయితే డ్రోన్ను గమనించారు సముద్రపు దొంగలు. వెంటనే అప్రమత్తమై దానిపై కాల్పులు జరిపి కూల్చివేశారు. అంతేకాదు ఐఎన్ఎస్ కోల్కతాపై కూడా కాల్పులు జరిపారు. దీంతో పైరేట్స్ వద్ద ఆయుధాలు ఉన్నాయని గుర్తించి చాకచక్యంగా వ్యవహరించాలని నిర్ధారించుకుంది ఇండియన్ నేవీ. సాయం కోసం ఐఎన్ఎస్ సుభద్ర యుద్ధనౌకను పిలిపించింది. మరోవైపు ఘటనాస్థలికి 2600 కిలోమీటర్ల దూరంలో గల భారత్ నుంచి C-17 యుద్ధ విమానంలో మెరైన్ కమాండోలతో బృందం బయలుదేరింది. విమానం ఎంవి రూయిన్కు దగ్గరగా చేరుకోగానే రబ్బర్ యుద్ధ బోట్లను సముద్రంలోకి జారవిడిచింది. తర్వాత మెరైన్ కమాండోలు పారాచూట్ల సాయంతో దిగి బోట్లలోకి చేరుకున్నారు. పైరేట్స్ ఉన్న ఎంవి రూయిన్ను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టారు. పైరేట్స్ పై ఒత్తిడి పెంచేందుకు హెచ్చరిక కాల్పులు జరిపింది ఇండియన్ నేవీ. అయితే పైరేట్స్ లొంగకపోగా కొంతమంది బందీలను డెక్ పైకి తీసుకొచ్చి వాళ్లను చంపేస్తామంటూ బెదిరించారు. దీంతో ఇండియన్ నేవీ చాకచక్యంగా వ్యవహరించింది. ఎంవి రూయిన్ ముందుకు కదల్లేని విధంగా దెబ్బతీసింది. ఆ నౌకలోని నావిగేషన్ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎంవి రూయిన్లో గల 35 మంది సముద్రపు దొంగలు లొంగిపోయారు. తర్వాత నౌకను తమ అధీనంలోకి తెచ్చుకున్న మార్కోస్ 17 మంది బందీలను రక్షించారు. వాళ్లను ఐఎన్ఎస్ కోల్కతా యుద్ధ నౌకలోకి చేర్చారు. దీంతో దాదాపు 40 గంటల ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. పైరేట్స్ హైజాక్ చేసిన ఎంవి రూయిన్ నౌకలో 8 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే 37,800 టన్నుల సామాగ్రి ఉంది. ప్రస్తుతం ఎంవి రూయిన్ నౌకతో పాటు 35 మంది పైరేట్స్ ను భారత్కు తరలిస్తోంది ఇండియన్ నేవీ. అరేబియా సముద్రంలో చేపట్టిన సాహసోపేతమైన ఆపరేషన్ ద్వారా మనసత్తా ఏంటో చూపించింది ఇండియన్ నేవీ. ముఖ్యంగా ఈ ఆపరేషన్లో ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సమన్వయంతో పనిచేశాయి.